గుంటూరు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ కీలక నియామకాలు చేపట్టింది. పార్టీ మీడియా కోఆర్డినేటర్ గా నాయుడు ఓంకార్ ని, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా తలతోటి సురేంద్రని నియమించారు. టీడీపీకి సంబంధించిన మీడియా సమాచారం కోసం ఓంకార్ ను, సోషల్ మీడియా అంశాల కోసం సురేంద్రను సంప్రదించాలని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ప్రజలు చూశారు, అట్లాగే ఆంధ్రాలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చూశారు. ఏంటంటే ఆయన 3 ముక్కలాట ఇంకా ఆయన ముఖ్యమంత్రి మాట ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఆయన ఎట్టి పరిస్థితులు అంగీకరించారు. ఆయనకు అధికారం ఇచ్చినప్పుడేమో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటను ప్రవేశపెట్టి దాంట్లో ఫెయిల్. ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాడంటే గత 5 ఏళ్ళు ఆయన నేను చెప్తాడు మీడియా సమావేశంలో, సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. నిన్న ఆయన గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లి నుంచి పరిపాలించాడా లేకపోతే ఎక్కడి నుంచి పరిపాలించాడు? 2014 ముందు తాడేపల్లి గృహప్రవేశం చేస్తూ నేను అమరావతికి మద్దతు ఇచ్చాను, ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలి, ఇదే రాజధాని అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశాడు. కాబట్టే కదా జనాన్ని తిప్పికొట్టింది, ఆయన అధికారంలోంచి తీసేసింది. ఎందుకని నువ్వు అధికారంలోకి వచ్చేదాకా అమరావతి అంటున్నావు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇది అమరావతి కాదని చెప్పావు. అందుకనే జనం నిన్ను అది పరాభవం చెందేట్టుగా ఓడించారు. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ ఇది ఒక రాష్ట్రంలో మధ్యస్థంగా ఉంటుంది. ఈ యొక్క మధ్యస్థం అందరికి అందుబాటులో ఉంటుంది. ప్రజా రాజధాని అని చెప్పి అమరావతిని ప్రజల యొక్క అభిష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ గారు రేపేంటి శీతాకాల సమావేశాలు లోక్సభలో ఈ బడ్జెట్ మిగతా బడ్జెట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రవేశపెడుతున్నారు ఈ బిల్ని. అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. ఈ ప్రవేశపెట్టే ముందు ఏదో ఒక దొంగాట ఆడాలి కాబట్టి ఏదో ఒక నన్ను మీటింగ్ పెట్టి మేము వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడతాం. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రజలు నీకు చెప్పింది ఏంటి, గుణపాఠం ఇంకా బుద్ధి రాలేదు. అట్లాగే ఈ చట్టబద్ధత కల్పిస్తున్నారనే భయం. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత రేపు ఉన్న బడ్జెట్ సమావేశాల్లో కానీ రేపు శీతాకాల సమావేశంలో తప్పనిసరిగా బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రామిస్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ మేము కల్పిస్తామని చెప్పి. ఇట్లాంటి మీదొక రాక్షస పాలన నుంచి ప్రజలు కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే చేసే ఎట్లా దుర్మార్గం చేశాడో గత 5 ఏళ్ళు మనం అందరం చూసాం. సుధాకర్ విషయంలో కానీ, జస్టిస్ రామకృష్ణ విషయంలో కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ సుధాకర్ కుమారుడికి ఏ విధంగా ప్రమోషన్ చేసామని కానీ మీరందరూ చూస్తున్నారు. ఎందుకంటే దళితుల పట్ల ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారు. అట్లాగే మనం ఇప్పటికే సిఆర్డీఏ భవనం కూడా మనం పూర్తి చేసుకొని ఏమైతే మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర నుంచి అట్లాగే జడ్జి క్వార్టర్స్ దగ్గర నుంచి కొత్త హైకోర్టు, క్వాంటమ్ వ్యాలీ అన్నీ కూడా పోతే చివరిగా ఏమంటాడు, నదీ పరివాహక ప్రాంతం